ఈ రోజు నుంచి ఒక టాస్క్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను మా రావణ్ గాడు. ఏంటంటే మా జగనన్న కుప్పిగంతులు చాలా స్టార్ట్ చేస్తున్నాడనమాట. ఆ కుప్పిగంతుల్లో భాగంగా మరలా పాదయాత్ర అని మొదలెడుతున్నాడు. పాదయాత్ర అని అనౌన్స్‌మెంట్ చేశాడంటే రీజన్ జగనన్నకి కష్టకాలం మొదలైనట్టే. జైలుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పేసి తను ఇండికేషన్ ఇవ్వడమే. ఎందుకంటే నేను జనాలతోనే ఉంటాను, జనాల్లోనే ఉంటానని చెప్పేసి. ఈసారి జనాల్లోకెళ్తే మా జగనన్నకి చీపురు ఎదురవుతాయి. తిరగేసిన చీపురు ఎదురవుతాయి. అది తనకు అర్థం కావడంలే. ఇంత ముందులాగే స్టార్టింగ్‌లో మా బాబు వెనకాల ఫోటో పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొనేసి చెంగు చెంగుమని ఎగురుకుంటూ వెళ్ళి ముద్దులు పెట్టేస్తే ఓట్లు పడిపోతాయి అనుకుంటున్నాడు. కానీ నాన్న, ఈ 5 సంవత్సరాల్లో నువ్వు వెలగబెట్టిన పనులన్నీ, వ్యవహారాలన్నీ జనాల గుండెల్లో ఉన్నాయి. నువ్వు పరదాలు కట్టుకున్న విషయం అందరికీ తెలుసు. పరదాలు కట్టుకొని పాలన చేసిన విషయం అందరికీ తెలుసు. ఎందుకు? జనాలతో తిరిగితే తంతారనే ఉద్దేశం. మరి ఇప్పుడు డైరెక్ట్‌గా వెళ్తే పరిస్థితి ఎలా ఉంటది? పరదాలు కట్టుకొని వెళ్తావా? జనాల్లోకే వెళ్ళాలిగా. మరి జనాల్లోకే వెళ్తే సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఊహించుకో. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ విషయం నాకంటే ఎక్కువగా మరి రావణ్ గారిని అడిగితే చెప్తాడు. అన్నా, అన్నా జగనన్న వద్దన్నా. ఈ పాదయాత్రలు ఇలాంటివి ఇప్పుడు ఈ టైంలో పనికిరావన్నా అని చెప్పేసి ఆడే చెప్తాడు. ఇద్దరు మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రండి. చచ్చిపోతారు జనాల్లోకి వెళ్తే. తగలెడతారు ఈసారి.